ఎర్రకోట సంఘటన తర్వాతన అనేక మందిని అరెస్టులు చేశారు, విచారిస్తున్నారు. దాదాపు 18 మంది అయితే కుటుంబ సభ్యులతో సహా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు వాళ్ళని. ఇదంతా ఒక ఎత్తు అయితే, హర్యానాలోని ఫరీదాబాద్లోని అల్ఫలాహ్ యూనివర్సిటీలో దీని మీద ఆల్రెడీ ఆ యూనివర్సిటీ అబ్బాయి మాకేం సంబంధం లేదు, మా వాళ్ళు చాలామంది చదువుతున్నారు, ఇదే మా దగ్గర చదువుకున్న వాళ్ళు చాలామంది డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, ఇదే ప్రపంచంలోని ఇతర దేశాల్లో పనిచేస్తున్నారు, మమ్మల్ని నెగిటివ్గా చూడొద్దు, ఎవరో కొంతమంది తప్పు చేస్తే మా సంస్థ పరువు తీయొద్దు అన్నటువంటిది ఓ పక్కన చెప్పుకొచ్చింది. అది పక్కన పెడితే ఇప్పుడు ఆ విద్యా సంస్థకు చెందినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ నిసార్ ఉల్ హసన్ కనిపించకుండా పోయాడు. దీంతో వీడే ఉగ్ర ఆరోపణలకి కీలకం అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతని గురించి ప్రస్తుతం వెతుకుతున్నారు. విద్యాసంస్థలో నిసార్ పనిచేస్తున్నట్టు గుర్తించారు. 2023లో అతను లెఫ్టినెంట్ గవర్నర్ ఉద్యోగం నుండి తొలగించారు. అప్పుడు అతను కాశ్మీర్లోని SMHS ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసేవాడు. ఉగ్రముఠాలతో సంబంధం ఉన్నాయన్న ఆరోపణలతో ఆర్టికల్ 311 సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్ C కింద ఉద్యోగం నుంచి తీసేశారు. భద్రతకు సంబంధించినటువంటి కేసుల్లో శాఖాపరమైన విచారణ చేయకుండానే సదరు ఉద్యోగిని విధుల నుండి తప్పించేందుకు ప్రభుత్వానికి వీలుంటుంది. ఆ తర్వాత అతనికి యూనివర్సిటీలో మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్గా ఉద్యోగం లభించినట్టు అప్పట్లో నేషనల్ మీడియా వార్తలు రాసుకొచ్చింది. ఇక నవంబర్ 10 పేలుడు తర్వాత అతను కనిపించకుండా పోయాడన్నది అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అతని కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయి.